లింగ సముద్రం అలాగే కందుకూరు రూరల్ గుడ్లూరు మండలం వైసీపీ కాంగ్రెస్ నా మండలం అని చెప్పుకునే మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారంటే వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి, అలాగే ఉలవపాడు మండల వాసులు కానీ అన్ని మండలాల్లో కూడా మంచి ఆధిక్యతను ఇచ్చినటువంటి మా పార్టీ నాయకులు కూడా, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎంతో శ్రమించి ఈ 2.5 సంవత్సరంలో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీ కోసం కమిటెడ్గా పనిచేసి నన్ను ముందుకు నడిపించినటువంటి అందరికీ కూడా, కార్యకర్తలకి, నన్ను నమ్మి ఈ 2.5 సంవత్సరం నిద్రలేసంతో నాతోనే తిరిగినటువంటి మా శ్రేయోభిలాషులకు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తలను ఏదైనా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకున్నాను, నేను మా కార్యకర్తలకు అండగా ఉంటుంది. అటువంటి మనస్తత్వం ఈ 2.5 సంవత్సరంలో నేను ఏ విధంగా వ్యవహరించానో ఈరోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి మిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో కానీ కక్ష కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇటు నాగేశ్వరరావు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి, వాటిని సమస్యలు పరిష్కరించేదానికి ఇంటూరు నాగేశ్వరరావు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. వాటి మీదనే పూర్తిగా ఆ కార్యక్రమాలని పరిశీలించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకునే పనిలోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా, మేము కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాము, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు, ఏదైనా మీ దృష్టికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఇబ్బందులు జరిగినా నా దృష్టికి తీసుకోరండి. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని చెప్పి భ్రమలు కల్పించి మా పార్టీకి దూరం జరపడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వంలో వచ్చే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకుంటే కందుకూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి, ఆ విధంగా మా నాయకులు కూడా ప్రవర్తిస్తారని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ నియోజకవర్గంలో కాదు, అలాగే పట్టణంలో కూడా శాంతి భద్రతల విషయంలో 3 అంచెల భద్రత కల్పిస్తానని చెప్పి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే